దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో భక్తుడైన లూకా రాసిన సువార్తలు 15వ అధ్యాయం 11వ వచనాన్ని ప్రారంభించి ఈ వచనాలన్నీ కూడా 32 వచనాల వరకు ఈ యొక్క ఉపమానం మనకు కనబడుతుంది. అదంతా కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంతా కూడా చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 32 వచనాల వరకు చదువుతున్నాను, గమనించండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనిషినికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. మనం తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను అనెను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొని, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు
క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. దేవుడు ఈ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి మనందరికీ పంచిపెట్టునుగాక. దైవ గ్రంథం అయినటువంటి బైబిల్లో నూతన నిబంధన గ్రంథంలో 4 సువార్తల్లో ఇది ఒక సువార్త. భక్తుడైన లూకా వ్రాసినటువంటి సువార్త. ఎవరి గురించిన ఈ మంచి వార్త అని మనం తెలుసుకోవాలి అని అంటే మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించిన సువార్త. ఏంటి ఆ సువార్త అంటే, ఇదే భక్తుడు రాస్తాడు. మొదటి చూడండి, 2వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు కదా, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ సువర్తమానం అంటే, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నాడు. ఇశ్రాయేలు జాతిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఇంకొక మాట అక్కడ మనకు కనబడుతుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం అన్నాడు. అలా అయితే ప్రపంచ మానవాళి అందరి కొరకు ఆయన రక్షకుడుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. భక్తుడైన యోహాను ప్రభువును గూర్చినటువంటి మాట లేక ఆయన గూర్చినటువంటి సువార్త ఎలా ప్రకటించాడు అని చూస్తే, మొదటి అధ్యాయం 29వ వచనంలో మనం చూడగలం. ఏంటి ఆ మాట? మరునాడు యోహాను తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభువైన యేసుక్రీస్తుల వారు లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే గొర్రె దేనికి ఉపయోగపడుతుందంటే బలికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది మౌనంగా ఉంటుంది, అది తన స్థితి పవిత్రంగా ఉంచుకోవడానికి చూస్తుంది. ఇవన్నీ గుణాలను బట్టి గొర్రెను బలికి ఉపయోగించేవారుగా మనం చూస్తున్నాం. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని నిర్మించుకొని దేవుని మందిరములు బలు అర్పించేవారుగా మనం చూస్తున్నాం. ఆ బలి ద్వారా ఒక ఏడు మాత్రమే, అంటే 1 సంవత్సరం మాత్రమే వారికి పాప క్షమాపణ కలిగించబడేదిగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి తిరిగి వారి పాపస్థితి జ్ఞాపకానికి వచ్చుట మనం చూస్తాం. తర్వాత కూడా వారు ఏం చేయాలి? బలి అర్పించాలి. అలాంటి బలుల చేత వారి పాప క్షమాపణ కలుగవని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది అని ప్రభువే అలాగే శిష్యులు కూడా ప్రకటించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఆ కాలం అంటే, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ఈ లోకానికి తల్లి అయిన మరియమ్మ గర్భములో నుంచి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన రక్షణను ప్రకటించిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏం చేయాలి? ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది. ఏం చేయాలంట? మారు మనస్సు పొందాలి. మనం ఇందాక చదువుకున్న మాట ఏంటి? మారు మనస్సు. సరే, మనం అక్కడికి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇది ఎవరికి చెప్తున్నాడు? మనం చదువుకున్నామే. 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 32 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఎవరితో చెప్పాడు ఈ ఉపమానం? పలకండి అమ్మా, మీరు పలికితే నేను ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది.
ఎవరితో చెప్పాడు? ఆ పైన అధ్యాయంలో 15వ అధ్యాయంలో మొదటి వచనాల్లో కనపడుతుంది. పరిసయ్యులు శాస్త్రులతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియపరిచినటువంటి మాట, అనేక మంది పాపులు తమ మనసు మార్చుకొని ప్రభువు చెంతకు వచ్చినటువంటి ఆ పాపులతో ప్రభు ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. వారి మారు మనసును బట్టి వారిని ప్రభువు చెంతకు రాబట్టిన విధానాన్ని మనం గమనించవచ్చు. అయితే పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఏమంటున్నారు? 2వ వచనంలో 15వ అధ్యాయం, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని ఏం చేశారు? చాలా సనుగుకొనిరి అనే మాట మనం చూస్తున్నాం. వారు సనుక్కుంటున్నారు. ఆ సనుగుకు సమాధానం ప్రభు ఇచ్చాడు. ఇక్కడ 3 ఉపమానాలు మనకు కనబడతాయి. మొదటి ఉపమానం ఏముంది అక్కడ? ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయంట, అంటే 100 గొర్రెలు ఉన్నాయంట. ఆ గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ గొర్రెల కాపరి వెళ్ళాడట. వెళితే ఆ గొర్రె దొరికిందట. దొరికితే ఆ వ్యక్తి యొక్క సంతోషం అంతా ఇంత కాదు, సంతోషపడెను అనే మాట మనం చూస్తున్నాం. ఎలా పడ్డాడంటే చూడండి, 6వ వచనం, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. దొరికినప్పుడు ఆ భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన స్నేహితులతో పొరుగు వారితో పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి అని తన స్నేహితులందరితో చెప్తున్నాడు. ఈ మాటకు ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. చూడండి, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. ఆ తండ్రి ఏం చేశాడు? తప్పిపోయినటువంటి ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు మనం చూశాం. ప్రశస్త వస్త్రాలను తొడిగించాడు, చేతికి ఉంగరాన్ని తొడిగించాడు, కాళ్ళకు చెప్పులను తొడిగించాడు. అంతేనా? విందు చేశాడు. విందులో అందరూ పాలు పొందారు, సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే తన కుమారుడు మారు మనసు పొంది తన తండ్రి దగ్గర తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏమనంట? సంతోషపడెను అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడు సంతోషం అంటే ఒక పాపి మారు మనసు పొందితే దేవునికి సంతోషమట. సరే, 2వ ఉపమానంలో మనం చూస్తే 10 వెండి నాణాలు కలిగినటువంటి సహోదరి ఒక వెండి నాణ్యం పోగొట్టుకున్న ఆ వెండి నాణాన్ని జాగ్రత్తగా వెతికిందట. వెతికినప్పుడు అది దొరికినప్పుడు ఆమె సంతోషం ఎలా ఉంటుందంట? చెప్పడానికి వీల్లేదు. చూడండి, 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక పాపి మారు మనసు పొందితే దేవునికి ఏమంట? సంతోషము అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనం విభజనగా మనం చూసి విభజించుకొని కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఒక మనిషినికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు, చిన్న కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తిని పంచిపెట్టమని తన తండ్రితో మనవి చేశాడు. తన తండ్రి ఏం చేశాడు? ఆస్తిని పంచాడు. ఇక్కడ ఒక మాట మనం ఆలోచిద్దాం. తండ్రి దగ్గర ఒక విధంగా ఫ్రీడమ్ లేదా, లేక స్వతంత్రత లేదా అతనికి?
అది ఎంత మాత్రం కాదు. ఫ్రీగా ఉన్నాడు, అంత హాయిగానే జీవితం గడుస్తూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఏం కోరుకున్నాడు అంటే స్వతంత్రాన్ని కోరుకున్నాడు. నెంబర్ 1. ఒకటవదిగా ఈ వచనాన్ని మనం చూస్తే మొదటి వచనం, అతడు స్వతంత్రంగా జీవించడానికి తన మనస్సును ప్రేరేపించుకున్న విధానాన్ని మనం గమనిస్తాం. ఒకటి చిన్న కుమారుడు స్వతంత్రంగా జీవించడానికి కోరుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. చూడండి, దేవునితో సమ్మతి లేకుండా మన యొక్క జీవితాలు ముందుకు సాగడం దుర్లభం. ఆమోస్ తెలియజేస్తున్నాడు కదా 3వ అధ్యాయంలో. చూడండి, ఆమోస్ గ్రంథం 3వ చదవండి అక్కడ. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవడానికి వీల్లేదు అని దైవ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తాం. అలా అయితే ప్రభువుతో మన జీవితం ఎప్పుడు ముడిపడి ఉంది అంటే ఆయన పిలిచినప్పుడు, ఆయన పిలుపుకు లోబడినప్పుడు ఆయనతో కూడా మనం ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును పరిశుద్ధులయుండుడి అన్నాడు. అలా అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఆయన పిలిచిన పిలుపుకు లోబడినటువంటి మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం తెలియజేస్తాం. అలాగూ జీవించాలని ఆయన ఇష్టపడ్డాడు. మనందరి ఎడల ఆయన ఉన్నత ఉద్దేశం ఏంటంటే మన జీవితాలు పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కల్మషమైనటువంటి జీవితాలు కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తన ఆస్తిని పంచిపెట్టు అన్నాడు. ఇది స్వాతంత్ర్యాన్ని కోరుకున్నట్టు విధానాన్ని మనం చూస్తున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు. ఏంటంట? మీరు చెప్పాలమ్మా, లేకపోతే నేను ముందుకు సాగలేను. దాస్యమును కాడి క్రింద తిరిగి మరలా చిక్కుకోవద్దు. చిన్న కుమారుడు ఏం చేశాడు? తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి ఇంట అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉంది. అతనే చెప్పాడు కదా, పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకనప్పుడు నా తండ్రి దగ్గర ఏమున్నదట? సమృద్ధిగా ఉంది. అనేక కూలివాన్లు ఏం చేస్తున్నారు? ఆహారం పూజిస్తున్నారు అక్కడ. ఇదేంటి? నేను ఆయన కుమారునిగా ఉండి నేను ఆహారం లేక ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పడి ఉన్నాను. దానికి గల కారణం ఏంటి? తండ్రికి దూరం అవటే దానికి కారణం. తండ్రితో సమ్మతించకపోవటమే దానికి గల కారణంగా మనం చూడవచ్చు. తన ఆస్తిని పంచుకున్నాడు. ఏం జరిగింది? వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. అంతకుముందు అతడు ఆస్తిని ఏం చేశాడు? సమకూర్చుకున్నాడు కదా. ఆస్తిని ఏం చేశాడు? సమకూర్చుకున్నాడు. కొద్ది దినములు అతడు ఏం చేశాడు? ఆస్తిని సమకూర్చుకున్నాడు. స్వతంత్రంగా బ్రతకాలని ఆలోచన కలిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నాకు వచ్చు ఆస్తి భాగములు, నీవు కలిగినటువంటి ఆస్తి భాగములు నాకు పంచిపెట్టు అన్నాడు. తండ్రి ఏమాత్రం ఒకవేళ అతన్ని వారించి ఉండవచ్చు, అంటే ఆపి ఉండవచ్చు. ఆ మాటలన్నీ ఇక్కడ రాయబడలేదు, కానీ ఆపి ఉండవచ్చు. లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. లోకంలోనికి వెళ్ళి ఈ ధనమంతా నువ్వు తీసుకెళ్ళి పాడు చేసుకునే ప్రమాదాలు లేకపోలేదు అని తండ్రి వారించి ఉండవచ్చు.
నాకు ఒకటి జ్ఞాపకం వస్తావు. నేను మా తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నా తండ్రి, మా నాన్న నాకు కొంత ఆస్తిని నేను అడిగాను. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ డబ్బును ఎవరికి ఇవ్వద్దు, నువ్వు జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు. అలాగే నాన్న అని చెప్పాను. ఆ దినం నుంచి నా దేవుడైనటువంటి యెహోవా నాకు కాపుదల ఇచ్చాడని నమ్ముచున్నాను. అంతేకాకుండా మా నాన్నలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వీడు ఎలా బ్రతుకుతాడో అన్న ఆలోచన నాకు ఆ రోజు తెలియపరిచాడు. మా అన్న వండుకొని బాగా బ్రతుకుతాడులే అని చెప్పాడు. సరే, ఏది ఏమైనా దేవుని యొక్క సంకల్పం, వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తే అది మేలుకే అన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ సహోదరుని మనం చూస్తే దాన్ని ఏం చేశాడు? తీసుకొని సమకూర్చుకొని పాడు చేయడానికి సిద్ధపడ్డాడు. దాన్ని స్వతంత్రంగా బ్రతకాలని ఇష్టపడ్డాడు. లోకంలో స్వతంత్రం ఉంది, కానీ అది దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని ఎలాగంటే ఎలా ఉపయోగించుకుంటే నష్టపోయే ప్రమాదం. ఇది భౌతికంగా మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం. కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ, ఆ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకుంటూ ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? స్థిరముగా నిలిచి ఏం చేయాలి? దేవుని మందిరంలో పరిశుద్ధత కలిగిన వారమై పవిత్రతతో మన జీవితాలను కొనసాగించాలి అంటే దేవుని సన్నిధానంలో స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. తండ్రి ఇంటిలో తన మనస్సు స్థిరత్వం కోల్పోయినటువంటి చిన్న కుమారుడిని మనం చూస్తున్నాం. ఇది ఒక విధంగా భౌతికంగా దేవుడు ప్రభుయేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమాన రీతిగా తెలియపరిచారు. ఎందుకంటే మనం ఎక్కువగా భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైనటువంటి వాటి గురించి మనం ఆలోచన చేయం. కానీ ప్రభుయేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన వాటిని బట్టి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఇస్సాకుతో దేవుడు వాగ్దానం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. అలా అయితే హాగరు వలన జన్మించినటువంటి ఆ యొక్క వాగ్దాన పుత్రుడు కాదు కదా. అలా అయితే దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఆ వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వలనటువంటి మనమందరం కూడా, వారు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కావచ్చు, మనం నేడు ఇశ్రాయేలీలతో సహపౌరులంగా మనం ఉంటున్నాం. అలా అయితే మనమందరం కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని మనం కలిగి ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అయితే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా. కాబట్టి మీరు ఏం చేయాలి? స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు. తండ్రి ఇంట్లో ఉంటే క్షేమం, తండ్రి ఇండ్లు దాటితే అది నష్టం అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకుని వెళ్ళాడు, సమకూర్చుకున్నాడు. రెండవది, సమకూర్చుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 8:28 వచనంలో మనం చూస్తే రెండవ పాయింట్గా మనం ఆలోచన చేస్తే, ఆస్తిని ఏం చేసినాడు? సమకూర్చుకున్నాడు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 28వ వచనంలో మనం చూస్తే ఏముంది అక్కడ? దేవుని ప్రేమించు వారికి ఏముందట? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నాడు. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఆ చిన్న కుమారుడు తండ్రిని ప్రేమించి తన ఇంట్లో ఉంటే సమస్తమును సమకూడి జరుగుతాయని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
స్వతంత్రంగా బ్రతకాలని తండ్రి పంచిపెట్టినటువంటి ఆస్తిని సమకూర్చుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్వదేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మూడవదిగా స్వదేశం విడిచిపెట్టిన చిన్న కుమారుడు. మొదటిది స్వాతంత్ర్యాన్ని అనుభవించాలని ఆలోచన చేసిన చిన్న కుమారుడు. రెండవది సమకూర్చుకున్నటువంటి చిన్న కుమారుడు, ఆస్తిని దేన్నో కాదు ఆస్తిని సమకూర్చుకున్నటువంటి చిన్న కుమారుడు. మూడవది ఏం చెప్తున్నామ్మా? వింటున్నారా? స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఉన్న దేశములో ఏం లేదు, ఆహారం లేదనుకున్నాడా? సమృద్ధిగా ఉంది. మనకు ఒకరు జ్ఞాపకం రావాలి. ఎవరు? నయోమి. బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. స్వదేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతానికి. ఈ మోయాబు ప్రాంతం లోతు వలన ఏర్పడినటువంటి ప్రాంతం. తన కుమార్తెలు అక్రమంగా చేసినటువంటి పనిని బట్టి 2 కుమారులు కలుగుతారు. వారు ఒకరు అమ్మోనీయులు, మరొకరు మోయాబీలు. మోయాబు దేశానికి వెళ్ళినటువంటి నయోమిని మనం చూస్తాం. నయోమి తన భర్తతో తన 2 కుమారులతో అక్కడ చేరింది. అక్కడ 2 కుమారులకు వివాహం చేసింది. కొద్ది దినాల తర్వాత ఏమయ్యారు? వారు 3 చనిపోయారు. ఎవరు? భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. తిరిగి బెత్లెహేములో దేవుడు కరుణించి కరువును దూరపరిచాడని సంగతిని విని తిరిగి ప్రయాణమై వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను ఎలాగ వెళ్ళాను? సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలిగా వస్తున్నాను. తమ జీవితం సమృద్ధికరంగా వెళ్ళింది, ఇప్పుడు రిక్తురాలిగా వచ్చింది. చేదు అనుభవాన్ని చవిచూసిన సహోదరి నయోమిని మనం చూస్తున్నాం. చిన్న కుమారుడు కూడా తన యొక్క స్థితిని మనం చూస్తే, స్వదేశాన్ని విడిచిపెట్టినటువంటి స్థితిని మనం చూస్తే ఎలా వచ్చాడు? రిక్తునిగా వచ్చాడు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఎలాగూ తన ఆస్తిని పాడు చేశాడో మనం చూస్తాం. ఎలాగూ పాడు చేశాడు? ఏం వ్యాపారం చేశాడంట? దుర్వ్యాపారం. అంటే ఏం వ్యాపారం అది? ఏం వ్యాపారంలో దుర్వ్యాపారాలు కూడా ఉన్నాయా? చెప్పండి మా. అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? వేశ్యలతో తినివేశాడు. పేతురు కూడా చెప్తాడు. చూడండి, పేతురు పత్రికలోనికి వెళ్దాం. నాలుగవ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి కూడా మనం చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాస్యలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమీ లేకయుండును. మనము పోకిరి చేష్టలను ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలుడు అంటాడు అపోస్తలుడైన పేతురు. భక్త కోటికి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి అంటాడు. ఆ తర్వాత 4వ వచనం అంటాడు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు అన్నాడు. ఏంటంటే అది అపరిమితమైన ఆ దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే ఏందో మనకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి దుర్వ్యాపారం? ఏం చేశాడు చిన్న కుమారుడు? పోకిరి చేష్టలు చేశాడు. ఎక్కడికో వెళ్ళి దురాశలు, లేనిపోని ఆశలు కల్పించుకున్నాడు, తన మనసులో రేపుకున్నాడు. మద్యపానం, మందు తాగుతూ విందు చేశాడు. అల్లరితో కూడిన ఆటపాటలు పాడాడు.
లేక ఆడాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. త్రాగుబోతుల విందులు, ఎక్కడ త్రాగుబోతులు విందులు చేసుకుంటా ఉంటే అక్కడ వారితో వెళ్ళి కలిసి విందు చేశాడు. ఈనాడు దాన్ని ఏమంటాం మనం? పబ్బు అంటాం కదా. ఆ దినాల్లో పబ్బులు ఉన్నాయి, ఈ దినాల్లో కూడా పబ్బులు ఉన్నాయి. అవి ఓల్డ్, ఇవి లేటెస్ట్, అంతేనా? ఏమి తేడా లేదు. ఆ దినాల్లో పాపం ఉంది, ఈ దినాల్లో కూడా పాపం ఉంది. కానీ ఎలాగూ తప్పించుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును కలిగి ఉండాలి. అట్టి మనస్సు ఆయుధం అంట మనం. మరి అలాంటి ఆయుధాన్ని ధరించుకొని, క్రీస్తు మనస్సును మనం ధరించుకొని, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పవిత్రుడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనం క్రీస్తు మనసును ధరించుకోవాలి. క్రీస్తు ఇంట్లో ఉన్నామునంటే క్రీస్తు మనసును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆ చిన్న కుమారుడు ఆ మనసు ధరించుకోకుండా తన స్వదేశాన్ని విడిచి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి అని మనం చూస్తే ఎలాంటి లాభం లేదు. శరీరాన్ని పాడు చేసుకున్నాడు, మనసును పాడు చేసుకున్నాడు. అలాగే ఆకలితో బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి ఆహారాన్ని సమకూర్చుకోలేకపోతున్నాడు. తండ్రి దగ్గర పంచిపెట్టినటువంటి ఆస్తిని ముళ్ళ మూట కట్టుకొని సర్దుకొని వెళ్ళిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు తన ఆస్తిని మిగిల్చుకొనకుండా ఏం చేశాడు? పాడు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. భౌతికంగా ఈ లోకంలో తల్లిదండ్రుల నుంచి ఆస్తి పంపకాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ పాడు చేసుకునే వారు కొందరైతే దాన్ని సద్వినియోగం చేసుకునేవారు మరికొందరు. కానీ దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క స్థలంలో పరిశుద్ధమైనటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యం మనకి ఇస్తే ఆ ఆస్తి మనం ఏం చేయాలి? పెంపొందించుకోవాలి తప్ప, మనం దేవుని యొక్క సన్నిధానం నిలబడాలి తప్ప, దేవునికి దూరంగా ఉండి దేవునితో సమ్మతింపకుండా మన మనసును దూరపరుచుకొని దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే ఏమవుతుంది? మన యొక్క జీవితాలు నష్టపోయే ప్రమాదం ఉంది అని మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ మన యొక్క జీవితాల్లో మనకు దేవుని యొక్క సన్నిధిని అనుగ్రహించిన మనకు ఆ దేవుని సన్నిధిలో ఏ మాటలు మనం నేర్చుకుంటున్నాం, ఆ మాటలు ఎందుకు శ్రద్ధ కలిగిన వారమై మనం జీవించాలని దేవదేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే రకరకాల ఆలోచనలు కలిగినటువంటి విధానాన్ని ఆ చిన్న కుమారుడు కలిగి తమ యొక్క ఆస్తినంతటిని దుర్వ్యాపారం చేత పాడు చేసుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలా అయితే ఇప్పుడు తన స్థితి మారిపోయింది. పందుల వ్యాపారి పందులు మేపే ఆ యొక్క యజమాని దగ్గర ఒక జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఆ వ్యక్తి జీతం ఇవ్వలేదు. పందులు తినే పొట్టు కూడా తినడానికి, అతని ఆకలి తీర్చుకోవడానికి అవకాశం కూడా ఎంత మాత్రము లేదు అనే మాట మనం చూస్తాం. దాన్నే ఒక మాటగా మనం చూస్తాం. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆస్తినంతటిని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. లేక స్వాస్థ్యమును పోగొట్టుకున్న చిన్న కుమారుడు. తండ్రి తన ఆస్తిని పంచిస్తే ఆ స్వాస్థ్యాన్ని అంతటినీ ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. అలా అయితే స్వాస్థ్యమును పోగొట్టుకున్న చిన్న కుమారుడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధతను, పవిత్రతను ఎన్నటికీ పోగొట్టుకోకుండా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇంకొక మాట కూడా మనం చూస్తాం. ఇంకొక మాట ఏంటి? చివరి మాట ఏముంది అక్కడ? అతడు లేచి, ఎక్కడి నుంచి? తాను పడి ఉన్నటువంటి స్థలంలో నుంచి అతడు లేచాడంటే దాని అర్థం ఏంటంటే బుద్ధి వచ్చి అనే మాట మనం చూస్తున్నాం. అతనికి ఏమొచ్చింది? పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదు ఆకలి తీర్చుకోవడానికి. అతడు లేచి తన పాత స్థితిని మరచి, లేక తన పాత స్థితి భయంకరమైనది తెలుసుకొని, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఇవన్నీ నాకు మంచివి కాదు, వీటి ద్వారా నేను నష్టపోయానే తప్ప ఎలాంటి లాభం నేను పొందలేదని తెలుసుకున్నాడు.
వాటిని తెలుసుకొని తమ స్థితిని తెలుసుకొని లేచి అనే మాట మనం చూస్తాం. చూడండి, ఆ మాట 2 సార్లు మనకు కనబడుతుంది. చూడండి, లూకా సువార్తలో 15వ అధ్యాయంలో ఆ మాటను గమనించండి. 19వ వచనంలో అలాగే 18వ వచనంలో మనం చూస్తాం. ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అని తెలుసుకున్నాడు. 18వ వచనం చూడండి, నేను లేచి అన్నాడు. అంటే పడిపోయినాడా? లేచి అనే మాట చెప్పడానికంటే తన పాపపు స్థితిలో పడిపోయినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. అక్కడ ఆ స్థితి నుంచి లేచి తన తండ్రి యొద్దకు వెళ్ళి అనే మాట మనం చూస్తాం. తండ్రి యొద్ద ఏముందంట? సమృద్ధిగా ఉంది. తండ్రి యొద్ద సమృద్ధి కలిగినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే నా తండ్రి దగ్గర ఆ మాట అన్నాడు కదా, 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఎందుకు చచ్చిపోవాలి ఆకలితో? తండ్రి దగ్గర ఆస్తి ఉంది, సమృద్ధిగా ఉంది. ముందు తెలియదా? తెలుసు. లోకంలో ఏముందో కదా, లోకంలో ఏముందో అనుభవించి వద్దామన్నట్లుగా ట్రైల్ వేశాడు. నిజమే, ఈనాడు మన పిల్లలు కూడా లోకంలో ఏముందో అని ట్రైల్స్ వేస్తున్నారు. నష్టపోయేది మీ తల్లిదండ్రులు కాదు, మీరే. మా తల్లిదండ్రులు మోసం చేసి నేను వెళ్ళిపోతున్నానులే అనుకోవచ్చు, కానీ మోసపోయేది నీదే. ఆలోచన చేయండి. దుర్వ్యాపారం ఎక్కడో లేదు, నేటి దినాల్లో మన అరచేతుల్లోనే ఉంది దుర్వ్యాపారం. జూదమాడి ఎంతోమంది నష్టపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఈ దుర్దినాలు అన్నాడు, ఇది చెడు కాలము అంటున్నాడు. అలా అయితే ఈ చెడు కాలము, ఈ దుర్దినాలు మన జీవితాలను ఎలా కాపాడుకోవాలి? మాట ఉంది బైబిల్లో, పావురములే నిష్కపటంగా ఉండాలి, పాములే వివేకము కలిగి నడుచుకోవాలి. పాము ఎలా తప్పించుకుంటుందో మనకు తెలుసు. ఎలా తప్పించుకుంటుంది? మనం కర్రతో కొడతామని గోడ కట్టిన అంచులకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు తెలుసో లేదు? ఆ అంచుల్లో దాన్ని కొట్టడానికి వీలుండదు. పాముకున్న వివేకం మనకు లేకుండా ఉంటే నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. పావురమట నిష్కపటమైన జీవితం కలిగి, ఒకసారి అది దేనితో అయితే జత కడుతుందో చచ్చేంత వరకు దానితోనే జత కట్టి నివసిస్తుందంట. మనిషికి కూడా ఇంత జ్ఞానం లేదు. అది భయంకరమైనటువంటి ఆలోచన మానవ జీవితంలో ఉంది. కానీ పక్షుల్లో కూడా ఇంత భయంకరమైన ఆలోచన లేదు. పక్షిరాజు తెలుసా? పక్షిరాజు కూడా అదే పరిస్థితి. తన పిల్లలకు భద్రం కలిగించాలని ఎంతో ఉన్నతమైనటువంటి స్థలంలో ఏం చేస్తుందట? గూడు కట్టుకుంటుంది, తన పిల్లలను కాపాడుతుంది. ఈనాడు మన పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? మన పిల్లలను మనం గమనిస్తున్నామా? హాస్టల్లో వదిలేసి వస్తున్నాం. వారు ఏం చేస్తున్నారో తెలియదు మనకి. నేటి దినాలు భయంకరమైన అపవాది సులువుగా సిక్కులు పెట్టే పాపాన్ని వారి మీద వదిలేస్తున్నాడు. నష్టపోతున్నారు. పిల్లలను పరామర్శించాలి. ఏం చేస్తున్నావు? సెల్లును చెక్ చేయాలి. ఏం చేస్తున్నారు సెల్లు? ఇదంతా మన బాధ్యత. పక్షికి అంత తెలివి ఉంటే మనకి ఇంకెంత తెలివి ఉండాలి? భూమి మీద వాటన్నిటికంటే మనల్ని ఏం చేశాడు? శ్రేష్ఠులుగా చేశాడు. ఆ శ్రేష్ఠత్వాన్ని మనం కాపాడుకుంటున్నామా? పక్షిరాజు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఏం చేస్తుందంట? అక్కడ గూడు కట్టుకొని తన పిల్లలు ఏ శత్రువును తాకనివ్వకుండా చూసుకుంటుంది. మనం గాలికి వదిలేస్తున్నాం అనిపిస్తుంది. సెల్లు లేకపోతే కొనిచ్చి వారిని గాలికి వదిలేస్తున్నాం. నిజమే, నేటి దినాల్లో
సెల్లులు చేసేటటువంటి అంత భయంకరమైన పని మరొకటి లేదు. దాని నుంచి మనం విమోచన పొందితే బాగుపడతాం ఎంతో కొంత, అంత అని చెప్పలేము. ఎందుకంటే మనిషి ఆదాము నుంచి ఎవరు? పాపి. తన మనసులో పాపం అప్పుడప్పుడు మొలకెత్తుతూ ఉంటుంది. పొలములో మొలకలు ఎలాగ మొలకెత్తుతాయో మంచి విత్తనాలు వేస్తాం, కానీ పాపం అనే గడ్డి విత్తనాలు అవి మొలకెత్తుతూనే ఉంటాయి. ఈ మొలకలు ఏం చేయాలి? దేవుని వాక్యం ద్వారా 2 అంచులు కలిగినటువంటి ఆ ఖడ్గం ద్వారా ఏం చేయాలి? కట్ చేయాలి, కత్తిరించాలి. లేకపోతే నష్టపోయేది మనమే. నేను మా తల్లిదండ్రులను మోసం చేసి హాయిగా ఇక్కడ ఆనందపడుతున్నాను అని అనుకోవడం ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి. పిల్లలుంటే వారి ఈ మాటలు వినాలి. చదువుకున్న పిల్లలు ముఖ్యంగా చదువు కొరకు మిమ్మల్ని అక్కడ పంపించి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? భయంకరంగా కష్టపడుతున్నారు. నీ కొరకు అప్పు సప్పు చేసి వారిని చదివిస్తున్నారు. అంతేనా? ఆడరాని అబద్ధాలు కూడా ఒక్కొక్క సమయంలో ఆడి డబ్బులు ఏదో తీసుకుని వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. అర్థం చేసుకోవాలి చదువుతున్న పిల్లలు. కనుక ఆ చిన్న కుమారుడు చేసినటువంటి పని ఏంటంటే తన ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి అక్కడ తన ఆస్తి వచ్చినటువంటి ఆస్తి ద్వారా సంపాదించింది ఏమీ లేదు, కానీ సర్దుకొని తీసుకొని పోయినటువంటి ఆస్తిని అంతటినీ దుర్వ్యాపారంలో పాడు చేసి తిరిగి తన తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. తన తండ్రి ఇల్లు జ్ఞాపకానికి వచ్చింది. తన తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధిని తెలుసుకున్నటువంటి ఆ చిన్న కుమారుడు లేచి అన్నాడు. ఆ పాప స్థితిని తెలుసుకొని ఏం చేశాడు? స్వస్థ బుద్ధి కలిగిన వాడై వచ్చాడు. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి. అప్పుడేం బుద్ధి ఉండేది? అనారోగ్యకరమైనటువంటి బుద్ధి ఉండేది. ఏంటి ఆ అనారోగ్యకరమైన బుద్ధి? మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పేతురు చాలా చక్కగా అక్కడ వివరించాడు. ఆ మాటలన్నీ మనం చూస్తే అవి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేవి. ఆత్మ సంబంధమైన అనారోగ్యాన్ని, ఒక విధంగా భౌతిక సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడతాం. కనుక వీటన్నిటిని మనం ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీ ఎదుట నేను పాపము చేసిని అన్నాడు. పరలోకానికి విరోధంగా చేశాడు. నీ ఎదుట నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి తన పాపం స్థితిని ఒప్పుకున్న విధానాన్ని మనం చూస్తే ఏం కలిగింది? అతనిలో మారు మనసు పొంది, మారు మనసు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3 ఉపమానాల్లో మనం చూస్తే మారు మనసు అనే మాట మనం చూస్తాం. మారు మనసు పొందినప్పుడు దేవదేవుడు ఏం చేస్తాడు? సంతోషపడిన విధానాన్ని మనం చూస్తాం. అలా అయితే దేవుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని కాకుండా ఏం చేస్తున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఇచ్చ కలిగిన వాడై ఏమంటున్నాడు? కీర్తన 14వ కీర్తనలో దేవుడు తన ఆలోచన విధానాన్ని భక్తుడైన దావీదు ద్వారా తెలియపరిచిన విధానం మనం చూస్తాం. 2వ వచనం, వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. మనిషి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. పాము వివేకం కలిగి తను ఎలాగ తప్పించుకుంటుందో, పక్షిరాజు వివేకం కలిగి ఆకాశంలో గూడు ఎలాగ నిర్మించుకుంటుందో, ఎత్తైన కొండ మీద వివేకం కలిగి దేవుని వెదకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడట? ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. వారందరూ ఎలాగున్నారట? దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. చెడిపోయినటువంటి మానవాళినే చూస్తున్నాడు. ఇక్కడ పరిశీలు శాస్త్రులు ఏం చేస్తున్నారు? ఏంది, నువ్వు ధర్మశాస్త్రానికి విరోధంగా నడుస్తున్నావని ప్రభువును వాదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పాపులతోనూ భోజనం చేస్తున్నావు, పాపులను చేర్చుకుంటున్నావు అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో ఉన్నప్పుడు వారించినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే దేవుడు ఎందుకు వచ్చాడు మనం చూస్తే, పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు.
ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ, ధర్మశాస్త్రాన్ని ఎలాగ నెరవేరుస్తాడంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది, ఎవరైతే మరణశాసనాన్ని రాశారో ఆ మరణశాసనం రాసిన వాని మరణం ఆవశ్యకమని భక్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 9, 10, 16లో మనం చూస్తాం. అంటే మరణము రాసిన వాని మరణం ఆవశ్యకం. అలా అయితే ఆ మరణం రాసింది ఎవరు? ఆదాముకు అవ్వకు అని మనం చూస్తే దేవదేవుడే. చెట్ల పొలంలో అన్నింటినీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, ఏదైనా పొలంలో ఉన్నవాడు. మధ్యలో ఉన్నటువంటి వాటి ఫలాలను తినకూడదు, భుజింపకూడదు అన్నారు. తినదినాన్న నీవు నిశ్చయముగా చచ్చేదావు. తిన్నారు, అపవాది యొక్క మాటలకు లోబడి వారు తిన్నారు, తిన్న వెంటనే వారు చచ్చారు అనే మాట మనం చూస్తాం. ఆ చనిపోయినటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు మానవులందరూ ఎలా ఉన్నారంట? దారి తప్పి తొలగిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తాం. వారి ద్వారా మనందరికీ ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపాన్ని దేవదేవుడే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకై ఆయనే మరణించాడు. ఆ కలువరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడాయనని భక్తుడైన లూకా కూడా ఈ సంఘటన సంపూర్ణంగా ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు, ఆ తదుపరి ఆయన పరలోకానికి వెళ్ళిన విధానాన్ని కూడా సంపూర్ణంగా పొందుపరిచినటువంటి భక్తుడైన లూకాను మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ 3వ వచనం చూస్తే కీర్తనలు 14:3 వారందరూ దారి తొలగి బొత్తిగా చెడినారు, మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు అన్నాడు. అలా అయితే పాపి కొరకు ప్రభు పరలోకం నుంచి ఏం చేస్తున్నాడంట? నన్ను వెతుకుతారేమో అని ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. ఇంకా ఎవరైనా ప్రభుయేసు క్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రభుయేసు క్రీస్తుల వారి లోకం ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఉంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అవును, దేవుని దగ్గర విశ్రాంతి ఉంది, తండ్రి దగ్గర సమృద్ధి ఉంది. తిరిగి ఆ కుమారుడు మారు మనసు పొంది తన తండ్రి దగ్గరికి వచ్చి సమృద్ధిగా నివసించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఎవరైనా ఇంకా తండ్రికి దూరంగా ఉన్నారా? తండ్రి మనసుకు దూరంగా ఉందా నీ మనసు? సమ్మతి లేకుండా దేవునితో జీవిస్తున్నావా? అలాంటి జీవితం దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం కాదు. ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఈ లోకంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అలా అయితే ప్రభువు అక్కడ ఎంతో దూరంలో లేదు, మనం బ్రతికి ఉన్న కాలంలోనే ఆయన రావచ్చని మనం వింటున్నాం. నేటి దినాల్లో ఆయా రాజ్యాలను బట్టి మనం చూస్తే అవును, ప్రభువు వాకిటనే ఉన్నాడు. రక్షణ అనే ఆ యొక్క సువార్త ఇక మోయబడే కాలాలు రాబోతున్నాయి. దేవుడు తలుపు మూస్తే ఆగిపోతుంది, ఆ రక్షణ ఆగిపోయే ప్రమాదం. కాబట్టి రక్షణను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఉగ్రత నుండి మనం ఎలాగో తప్పించుకోగలం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి గల కారణం ఒకే ఒకటి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనంలో అంటాడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోడు. దేవదేవుడు ప్రభుయేసు క్రీస్తుల వారిని మృతుల్లో నుండి లేపాడని ఆయన విశ్వాసం ఉంచితే చాలు. సూక్ష్మంలో మోక్షం, పరలోక రాజ్య భాగ్యం, ఆయనతో కూడా శాశ్వతంగా ఆనందించే భాగ్యం. ఈ లోకంలో ఆకలి దప్పులు ఉన్నాయి, పరలోకంలో ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో దేవునితో సదా మనం ఉండబోతున్నాం. ఈ విషయాలు మనం గమనించి దేవుని సన్నిధిలో చేర్చబడిన మనం ఏం చేయాలి? మన జీవితాలు పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి. రెండవది, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యాన్ని కలిగి ఆయనతో కూడా ఆనందించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ